నేను చందా వేయకపోతే ఎవరైనా ఏమైనా అనుకొందురనియు, ఎక్కువ చందా వేయుట చూచి అధికారులు మెచ్చుకొందురని. చందా వేయువాడు కూడా నామకార్థ శోధన కలవాడే. అతడు ఎంత గొప్ప చందా వేసినను పేరు లేదు. పరిసయుడు ఉపవాసము చేసెను, చందా ఇచ్చెను, ప్రార్థన చేసెను, కానీ మెప్పు రాలేదు. ఆచారమును బట్టి చేసినందువల్ల అతడు నీతిమంతుడని తీర్చబడలేదు. అయితే ఏమీయూ చేయకపోయినను లేక చేయలేకపోయినను, దేవా, పాపినైన నన్ను కరుణించుము అనే ప్రార్థన చేసినందువల్ల సుంకరి నీతిమంతుడిగా తీర్చబడెను. పరిసయ్యులందరిలో శాస్త్రులందరిలో ఈ నామకార్థమైన ఆచార భక్తి ఉండి యథార్థమైన భక్తి లేనందువల్ల ప్రభువు వారిని గద్దించినని మత్తయి 23వ అధ్యాయములో ఉన్నది. అన్ని అంశములలోనూ నేను ఉన్నాను అని అనిపించుకొనుటకై అపవాది ప్రవేశించును గనుక మెలకువగా ఉండవలెను. ప్రతి మంచి కార్యమును చెడగొట్టుట అతని యొక్క ఉద్యోగము. అతని ఉద్యోగము చెడగొట్టుట మన ఉద్యోగమై ఉన్నది.